వల్ల మనకు వచ్చేటటువంటి సమస్య ఏంటంటే ఆ డ్రై స్పెల్స్ ఏవైతే అంటే వర్షపాతానికి మధ్య వచ్చేటటువంటి గ్యాప్ పెరుగుతుంది అనేది ఒక అంచనా వేయడం జరుగుతుంది. ఎలాంటి సమస్య లేకుండా మన దిగుబడిని ఇస్తుంది అనేది ఒక శాస్త్రీయంగా రుజువు చేయబడినటువంటి ఇది అన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఎల్నినో ప్రభావం 45 కానీ ఈ స్పేస్ చేసుకోవడం వల్ల కూడా మీకు కొంచెం బెటర్ పరిస్థితులు అనేది పంట అనేది తట్టుకుంటుంది. మనకి ఇప్పుడు వేరుశనగ ఇప్పుడు వేయాలి అనుకుంటే ఇప్పుడు వర్షాలకి మినిమం 2 పదులు అయినా వర్షం పడేటట్టుంటేనే తడిస్తేనే వేరుశనగకి వెళ్ళండి. ఎందుకంటే నెక్స్ట్ జూలై నుంచి ఆగస్టు దాకా కొంచెం వర్షం పడే సూచనలు తక్కువ ఉన్నాయి కాబట్టి మినిమం 2 పదుల పైన వర్షం పడినప్పుడే విత్తనం వేసుకోవడానికి వెళ్ళండి. మినిమం 2 పదులు అంటే 50 mm పైన వర్షం పడితేనే మీరు వేసుకోవడానికి వెళ్ళండి. దట్టు మీరు మెయిన్ ఏమంటే వేరుశనగలో బెట్టను తట్టుకునే రకాలు ఉన్నాయి కదా, ఆ రకాలు వేసుకోండి. తక్కువ డ్యూరేషన్ ఉన్నవి బెట్టను తట్టుకునే రకాలు. ఈ రకాలు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బెట్ట మనకి ఒక 15 రోజుల నుంచి 20 రోజుల దాకా ఒక డ్రై స్పెల్ వచ్చింది అనుకోండి, అంటే వర్షానికి ఫస్ట్ వర్షానికి నెక్స్ట్ వచ్చే వర్షానికి 20 రోజులు గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ తట్టుకునే రకాలు ఉన్నాయి కదా, ఆ రకాలు వేసుకుంటే మీకు మంచి దిగుబడి అనేది వస్తుంది. అంటే తట్టుకుంటాయి, దిగుబడి అనేది తగ్గకుండా ఉండే రకాలు ఎంచుకొని వేసుకుంటే మీకు మంచి లాభం అనేది ఉంటుంది. మనకి మెయిన్ ఇప్పుడు మిలెట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. బ్రౌన్ టాప్ మిలెట్స్ అని, అంటు కొర్రలని ఇలాంటివి కూడా ఎక్కువ వేసుకోవడం వల్ల కూడా మంచి దిగుబడి అనేది వస్తుంది. మనకి ఏంటంటే మార్కెట్ లో కూడా వీటి రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఇవి పండించడం వల్ల కూడా రైతులకి మంచి గిట్టుబాటు ధర అనేది వస్తుంది అనమాట. ఇది అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మీరు పొలంలో దున్నేసుకోవడం వల్ల కూడా మనకి సాయిల్ యొక్క మట్టి యొక్క పోషకాలు అనేవి సహచర శాస్త్రవేత్తలకి, రైతు సోదరులకి అందరికీ పేరు మనకి మన పుట్టవర్తి అంటే సత్యసాయి జిల్లా గాని లేకుంటే ఉమ్మడి అనంతపురం జిల్లా గాని తీసుకున్నట్లయితే మనకి వచ్చేటటువంటి వర్షపాతము 550 నుంచి 600 mm వర్షపాతం మనకి ప్రతి సంవత్సరం సాలీనా మనకి వస్తుంది అనమాట. కార్యక్రమాలకి ఆరంభించేటువంటి శుభదినాన సోదరులు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ షమ్ముల్లా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తారు. ప్రారంభించేటువంటి శుభదినాన ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక కడి వ్యవసాయ అధికారి గారికి, అదేవిధంగా ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా వ్యవసాయ అధికారి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలకి, నాతో పాటు వేదికను పంచుకుంటున్నటువంటి కూటమి పార్టీ నాయకులకు, వేదిక ముందున్నటువంటి కూటమి పార్టీ నాయకులకు, రైతాంగానికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. రైతాంగానికి ఏరువాక పౌర్ణమి పండగ సందర్భంగా శుభాకాంక్షలు. ఎల్నినో ప్రభావం అనే దాని గురించి అర్థమయ్యే విధంగానే చెప్తూ వచ్చున్నారు ఇందాక అధికారి గారు. కానీ అధికారులందరూ కూడా ఒక ఆలోచనలోకి రావాల. కలెక్టరేట్ దగ్గర నుంచి ఏ స్థాయి అధికారి ఒక కార్యక్రమం నిర్వహించినా దాదాపు 50% మేర ఆంగ్ల పదాలే వాడుతూ ఉంటుంది. రైతాంగానికి అర్థం కాదు డ్రై స్పెల్, వెట్ స్పెల్ అంటే. కొద్ది వరకు పిల్లలకి క్రికెట్ లో ఫస్ట్ స్పెల్, సెకండ్ స్పెల్ అంటే క్రికెట్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. అదర్ దాన్ దట్ వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. ఇది ఒక ప్రాక్టీస్ కొద్దిగా చేంజ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే రైతాంగం వాళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు, వాళ్ళకు మెలకువలు పాటించాల్సినటువంటి పరిస్థితులు అనేది వాళ్ళే బ్రహ్మాండమైనటువంటి శాస్త్రవేత్తలు. మొట్టమొదటిగా చెప్పాలంటే రైతులు వాళ్ళకి తెలిసినంత మనకు తెలియకపోవచ్చు. వాళ్ళకంటే మంచి శాస్త్రవేత్తలు అయితే ఉండరు. అయినప్పటికీ కూడా మీ వంతు బాధ్యతగా మీరు వాళ్ళకు కొన్ని మెలకువలు చెప్పేటువంటి పరిస్థితుల్లో బాగా అర్థమయ్యేటువంటి భాష ద్వారా మీరు చెప్పగలిగితే మరింత మేలు జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ రోజున ప్రభుత్వం అనేది అన్ని రకాలుగా అన్నదాతకు అండగా నిలవాల్సినటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా కూడా ఉన్నాయి.
అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాట మేరకు అన్నదాత సుఖీభావ పేరు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పెద్ద సింహభాగము రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితులు కూడా అధిగమించి రైతన్నకు తోడుగా నిలుస్తూ 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించేటువంటి పరిస్థితుల్ని మరొక్కసారి అన్నదాతలకు అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తాము. అంతేకాకుండా విత్తన పంపిణీ కార్యక్రమంలో కూడా మీరు ఒకసారి గమనిస్తే మొన్న తలుపుల్లో విత్తన పంపిణీ కార్యక్రమము ప్రారంభించిన రోజున ఉన్నటువంటి సమస్యలను అధిగమించాలని చెప్పేసి మా వంతు ప్రజాప్రతినిధులుగా చొరవ తీసుకొని సంబంధిత మంత్రివర్యులతో కూడా మాట్లాడి ఉన్నటువంటి సమస్యల్లో కొద్ది మేర పరిష్కరించడం చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఏదైతే పెద్ద ఎత్తున విత్తనాలను సేకరించడంలో ఉన్నటువంటి సమస్యని వీళ్ళు పూర్తిగా అధిగమించలేనటువంటి పరిస్థితులు మా దృష్టికి వస్తూనే ఉన్నాయి. వాటి మీద కూడా ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి రివ్యూ పెట్టుకొని చర్యలు తీసుకుంటాము. రైతన్నకైతే అండగా నిలుస్తాము, వాళ్ళకి ఏ కష్టం రానికుండా చూసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇకపోతే వర్షాభావ పరిస్థితులు అంటే పూర్తిగా వర్షం రాదు అనడము తెలియజెప్పినారు ఇందాక భక్తులు మాట్లాడు. ఏదైతే మామూలుగా తెరిపి ఇవ్వడం అంటాం మనం, వర్షం తెరిపించిందా లేదా, ఒకసారి తెరిపి ఇవ్వడానికి మళ్ళీ వర్షం రావడానికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి సమయం అది సరైనగా మామూలుగా రైతులు సరైనటువంటి అంచనాతోనే వ్యవసాయాన్ని ప్రారంభిస్తారు. అది మీకు అంచనాలకు దొరకకుండా కొద్ది వరకు మీతో దాగుడు మూతలు ఆడేటువంటి పరిస్థితి వాతావరణ పరిస్థితులు ఉండడమే ఎల్లినో ప్రభావం ఉంటుందనేది కూడా మీకు అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నారు. అందుకనే తక్కువగా నీటి శాతాన్ని వాడేటువంటి పంటల వైపు మొగ్గు చూపమని చెప్పేసి తెలియజెప్తున్నారు. విత్తన శుద్ధి చేసేటువంటి కార్యక్రమంలో కూడా పూర్తి స్థాయి అవగాహనతో విత్తన శుద్ధి చేసుకొని మీ వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా విత్తనాలు మొలకెత్తడానికి భూమిలో ఉన్నటువంటి నీటి శాతాన్ని సంరక్షించే విధంగా పంటలు కూడా మీరు పండించాలని చెప్పేసి కూడా రైతాంగానికి కూడా ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తాను. ఇక మీకు ఎరువుల్ని సకాలంలో సక్రమైన పద్ధతిలో సరైనటువంటి నిష్పత్తిలో మీకు అందించేటువంటి కార్యక్రమం కూడా ఖచ్చితంగా ప్రతి రైతు హక్కు కింద మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే మీ ఓటీపీ ద్వారా ఏ ఎరువుల షాప్ లో అయినా కూడా ఆ ఎరువులు దొరికేటువంటి పరిస్థితులను కూడా మీరందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతున్నాం. దాన్ని వాడుక తీసుకోమని చెప్పేసి కూడా కోరుతున్నాం. ఇవన్నీ కాకుండా మళ్ళీ పంట పండించిన తర్వాత ఏదైతే మార్కెట్ లో సరైనటువంటి మద్దతు ధర, ఈ రోజున వ్యవసాయంలో మామిడి రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి కూడా 200 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మామిడి రైతులకు సహాయం చేయమని చెప్పేసి కూడా లేఖ రాయడం జరిగింది. ఖచ్చితంగా అది మీకు అందుబాటులోకి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజెప్తాను. అదే కాకుండా మీరు వర్షాభావ పరిస్థితుల్లో రాయలసీమ ప్రాంత రైతాంగం పంటలు పండించుకునేటువంటి పరిస్థితి, వ్యవసాయం చేసేటువంటి పరిస్థితుల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకునే హంద్రీనీవా ద్వారా చెరువులకు నీళ్లు నింపడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతంతో చెరువుల్లో కూడా నీటి మట్టాలు అడుగంటిపోతున్నటువంటి పరిస్థితులు, బోర్లు ఎండిపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం అందరూ కూడా గమనిస్తా ఉన్నాం. ఇక కొద్ది రోజులు మాత్రమే ఇది మామూలుగా అయితే ఇప్పటికీ పెద్ద ఎత్తున వర్షపాతాలు నమోదు కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ తక్కువ వర్షపాతమే నమోదైంది. భగవంతుడు కూడా కరుణిస్తాడని చెప్పేసి మనం ఈ రోజున ఒక మంచి సంకల్పంతో, మంచి ఆలోచనతో, సదుద్దేశంతోనే ఈ ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. వచ్చే రోజుల్లో ఆ ప్రకృతి కూడా మీ అందరికి కూడా సహకరించాలని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా భగవంతుడిని కూడా ప్రార్థిస్తాను. అంతేకాకుండా మా వంతుగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా మా వంతుగా మీకు ఎప్పుడు కూడా పంటలు పండించుకునే విధానంలో ఏ రకమైన కష్టం వచ్చినా కూడా అండదండగా ఉంటామని చెప్పేసి కూడా మరొకసారి గట్టిగా ఈ వేదిక మీద నుంచి తెలియజెప్తాను. కాబట్టి అధైర్యపడకుండా ఒక మంచి సదుద్దేశంతో, సత్సంకల్పంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోమని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ ప్రత్యేకమైనటువంటి మంచి దినాన, పండగ రోజున మనందరి జీవితంలో కూడా మంచి జరిగే విధంగా అన్నదాత 10 మంది కోసం ఆలోచన చేసి కష్టమైనా కూడా వ్యవసాయాన్ని చేసేటువంటి మీ అందరికీ మంచి జరగల్లా, తద్వారా యావత్ ప్రజానీకానికి, యావత్ ప్రపంచానికి కూడా మంచి జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి రైతాంగం మొత్తానికి కూడా ఏరువాక పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈసారి ప్రారంభిస్తున్నటువంటి వ్యవసాయం మీ అందరి జీవితాల్లో పండగ చిరస్థాయిగా ఉండే రకంగా
చేతికి రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.